దళితులు ఎటువైపు? పెద్ద ప్రశ్నే ఇది. ఎవరికి వారు దళితులు తమ వైపే ఉన్నారనే ధీమాతో ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అనే తేనెతుట్ట కదిలించింది బీజేపీ. నేరుగా ప్రధాని మోదీనే వచ్చి హామీ ఇచ్చేసరికి కొత్త ప్రశ్న మొదలైంది. పైగా వర్గీకరణకు తాము ఓకే అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఊకొడుతోంది. ఈ పరిస్థితుల్లో దళితుల ఓట్లు ఎటు? మూడు పార్టీల్లో ఎవరి వైపు ఉండబోతున్నారు? ये हमारा वादा है कि हम जल्द ही एक कमेटी का गठन करेंगे जो आपके सशक्तिकरण के हर रास्ते को अपनाएगी। हम और आप ये भी जानते हैं कि एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है। आपकी इस लड़ाई को हम न्याय की लड़ाई मानते हैं। ఎస్సీ వర్గీకరణ చేస్తామని స్వయంగా ప్రధాని మోదీనే తెలంగాణకు వచ్చి హామీ ఇచ్చారు. సో ఇకపై ఏం జరగబోతోంది? మాదిగ సామాజిక వర్గం ఓటర్లు ఎటువైపు ఉంటారు? బీజేపీకి గంపగుత్తుగా ఓటు వేస్తారా? రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆ అవకాశం లేదనే చెప్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి, అన్ని పార్టీలు నాన్స్తూ వచ్చాయి. సో మోదీ హామీ ఇచ్చినా సరే కొత్తగా జరిగేదేం లేదని విశ్లేషకుల వాదన. వయసు ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వర్గీకరణ డిమాండ్ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 2014లో ఎన్నికలకు ముందు బీజేపీ కూడా ఇదే హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ దాన్ని నిలబెట్టుకోలేదు. ప్రత్యేక రాష్ట్రంతోనే దళితుల సాధికారత సాధ్యమవుతుందని ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ చెప్పింది. నిజానికి ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీలో 2 తీర్మానాలు చేసి కేంద్రానికి పంపింది కూడా. కానీ ఇప్పటి వరకు ఏదీ జరగలేదు. దీంతో ఎస్సీ వర్గీకరణ అనే అంశం అంత ఇంపాక్ట్ చూపుతుందా అనేది పెద్ద సందేహమే. ఈసారి దళితుల ఓట్లు మునుపెన్నడూ లేని విధంగా చీలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంపాక్ట్ కనిపిస్తోంది. బీఎస్పీ ఈసారి దళిత ఓటర్లలో కొంత చీలిక తీసుకొస్తుందని బలంగా చెప్తున్నారు. నిజానికి బీఎస్పీ కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తోంది. వర్గీకరణతో అధిక రిజర్వేషన్ పొందుతున్న మరో వర్గాన్ని దూరం చేసుకోవద్దని ఈ పార్టీ భావన. అయినా సరే దళితుల్లోని మెజారిటీ వర్గం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట నడిచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే దళిత వర్గం కూడా బలంగానే ఉంది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్ ఆమోదించి కేంద్రానికి పంపామని గుర్తు చేసింది బీఆర్ఎస్. వర్గీకరణ సమస్య పరిష్కరించాలని స్వయంగా ప్రధానమంత్రిని సీఎం కేసీఆర్ కలిశారని చెబుతోంది. అయినా కేంద్రం స్పందించకపోవడంతో రెండోసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే వర్గీకరణ పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామని చెప్తున్నారు. ఇలా 9 ఏళ్లు వర్గీకరణను నానబెట్టి ఎన్నికల వేళ కమిటీ వేస్తామని చెప్తే ఎలా నమ్మేదని ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారి యొక్క ఎన్నో ఏళ్ల కోరిక దీన్ని వెంటనే పరిష్కరించాలని స్వయంగా ప్రధానమంత్రి గారిని మన ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది. రెండవసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు వెంటనే ఈ వర్గీకరణ పూర్తి చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్ళు ప్రచారం చేసి నానబెట్టి ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చి మళ్ళా కమిటీ అని చెప్పి కొత్త కార్యక్రమాన్ని చేపట్టినారు. కమిటీ కాదు, మనకు కావాల్సింది బిల్లు కావాలి. వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టండి. మా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తాం. మరి ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చిన బీజేపీకి ఏం లాభం ఉండదా అంటే తమ డిమాండ్లకు మద్దతు తెలిపిన పార్టీల వైపు ఎస్సీలు తప్పకుండా ఉంటారు. అందులో సందేహమే లేదు. ఈ 30 ఏళ్లలో మందకృష్ణ మాదిగ మద్దతిచ్చిన వారికే ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తమ ఓటు వేస్తూ వస్తున్నారు. పైగా విశ్వరూప సభలో బీజేపీకి ఓటు వేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మరి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాలలు ఎవరికి ఓటు వేస్తారు? తరతరాలుగా మాలలు కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటున్నారు. కాకపోతే ప్రధాని మోదీ ఇచ్చిన హామీని ఎస్సీలు నమ్మొద్దంటున్నారు రేవంత్ రెడ్డి. అబద్ధపు హామీలను నమ్మకుండా మందకృష్ణ కార్యాచరణ ప్రకటిస్తే ఆయనకు మద్దతు ఇస్తామని ఓపెన్ గా చెప్పారు. ఏబీసీడీ వర్గీకరణను 100 రోజుల్లో చేస్తామని గతంలో వెంకయ్యనాయుడు అన్నారని ఇప్పటికీ అతీగతి లేదని గుర్తు చేశారు ఆయన. పార్లమెంట్లో బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెప్తున్నా బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని కమెంట్ చేశారు రేవంత్ రెడ్డి. మోదీ తలుచుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ ఇవ్వొచ్చని, కానీ ఎందుకు అలా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు ఆయన.
అసలు ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఈ 10 ఏళ్లు మోదీని ఆపిందెవరని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రశ్నించారు. వర్గీకరణ విషయంలో మోదీ చెప్పేది చేయరని కమెంట్ చేశారు ఖర్గే. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని, పూర్తి మెజారిటీ కూడా ఉందని, దమ్ముంటే ఎస్సీ వర్గీకరణపై రేపే ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేయాలని ఖర్గే సవాల్ చేశారు. आप आके 10 साल हो रहे हैं, कौन रोका था आपको करने नहीं करना बोल के? कोई नहीं, लेकिन आप नहीं किए. हर बात को ऐसा ही बोलते रहे इन्होंने. अब ये भी वैसा ही बोल रहे कि मैं करके रहूंगा कमेटी, दूसरा कुछ नहीं बोले, मैं उसके लिए कमेटी करके दूंगा. क्यों भाई, आपको 2/3 मेजॉरिटी है, कल ऑर्डिनेंस निकालो, दे दो. जैसा कि वायदा यहाँ पर तेलंगाना के लिए हुआ था, वो तो हमने करके दिखाया, वैसा भी ये करके दिखाइए आप. मोदी साहब, रोने से कुछ नहीं होता, करके दिखाओ. तुम्हारे हाथ में हुकूमत है और तुम्हारे हाथ में करने का मेजॉरिटी भी है. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతివ్వడం, స్వయంగా ప్రధాని మోదీనే కమిటీ వేస్తానని చెప్పడం అంటే ఒక అడుగు ముందుకేయడమే. అయితే ఇదే సమయంలో మాలల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వర్గీకరణకు మోదీ మద్దతివ్వడాన్ని మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీని ఓడించాలని మాల ప్రజా సంఘాల జేఏసీ ఇప్పటికే పిలుపునిచ్చింది కూడా. ఇలా జరుగుతుందని తెలిసే ఏ పార్టీ కూడా వర్గీకరణ జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే అన్ని పార్టీలకు మాల, మాదిగ, సామాజిక వర్గ ఓట్లు కావాలి. 2011 లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీ జనాభాలో మాలల కంటే మాదిగలు 17 లక్షలు అధికంగా ఉన్నారు. కానీ ఏపీలో మాలల జనాభానే ఎక్కువ. సో కరవమంటే పాము కోపం, విడవమంటే కప్ప కోపం అన్నట్టుగా ఎవరిని దూరం చేసుకున్నా తెలుగు రాష్ట్రాల ప్రధాన పార్టీలకు నష్టం జరుగుతోంది. అందుకే వర్గీకరణ సమస్య ఇలా నలుగుతూ ఉంది. సరే, ఇంతకీ దళితుల ఓటు ఎటు? ఏ పార్టీకి ఓటేస్తారు? ఇది సమాధానం చెప్పలేని ప్రశ్నే. వర్గీకరణకు సంబంధం లేకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ కు దళితులు మద్దతిస్తున్నారు. ఆల్రెడీ బీఎస్పీ వెంట దళితులు నడుస్తున్నారు. ఇప్పుడు కొన్ని దళిత ఓట్లను బీజేపీ కూడా పంచుకోబోతోంది. ఓవరాల్ గా దళితులు ఏ ఒక్క పార్టీ వైపు నడవరని తేలిపోయింది. వర్గీకరణపై మోదీ హామీని అంత సీరియస్ గా తీసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. సో రిజల్ట్ ఏంటనేది డిసెంబర్ 3వ తేదీన స్క్రీన్ పై చూడాల్సిందే.